అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. శివ ముక్కోటి ఏ రోజున వచ్చింది? ఆరుద్రోత్సవం చేసి అతి ముఖ్యమైన రోజు. మరి ముక్కోటి ఏకాదశి జరుపుకున్న మనకి ఈ శివ ముక్కోటి ఏ రోజున వచ్చింది? ఈ రోజు మనం ఎటువంటి నియమాలను పాటించాలి? నక్షత్ర దర్శనం ఏ రోజున చేసుకోవాలి? ఉపవాసం ఉండాలా? ఈ పూజని ఏ విధంగా చేసుకోవాలి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనకి సోమవారం అనేది శివునికి ప్రత్యేకమైన రోజుగా చెప్పుకుంటూ ఉంటాం. శివయ్యకి ఎన్నో రకాల అభిషేకాలు అనేవి చేసుకుని స్వామివారికి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. ముక్కోటి ఏకాదశి చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో అన్ని 3 కోట్ల ఏకాదశుల ఫలితం రావడానికి కూడా ఈ శివ ముక్కోటిని జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున స్వామివారిది కూడా ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు. మొన్న మన ముక్కోటి ఏకాదశి జరుపుకుంటున్నప్పుడు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఎలా లభించిందో శివయ్య దర్శనం కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని దేవాలయాల్లో కల్పిస్తూ ఉంటారు. మరి అతి ముఖ్యమైన రోజుకు చెప్పుకునే ఈ శివ ముక్కోటి మనకి ఈ 2025వ సంవత్సరంలో వచ్చింది. ఈ రోజున తెల్లవారుజామున లేచి స్వామివారికి ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవాలి. ఆరుద్ర నక్షత్రం అనేది శివయ్య జన్మ నక్షత్రంగా చెప్తూ ఉంటారు. మరి అందులో ఆరుద్ర నక్షత్రం సోమవారం నాడు కలిసి వస్తే మరింత విశేషంగా చెప్తూ ఉంటాం. మరి అటువంటి ఆరుద్ర నక్షత్రం అనేది మనకి ఈ 2025 సంవత్సరంలో పౌర్ణమి వేళలో కలిసి వస్తే అటువంటి రోజున దాన్ని శివ ముక్కోటిగా చెప్తూ ఉంటారు. అంటే పౌర్ణమి వేళలో ఆరుద్ర నక్షత్రం ఉంటే అటువంటి రోజుని శివ ముక్కోటిగా జరుపుకుంటూ ఆర్ద్రోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆరుద్ర నక్షత్ర దర్శనం చేసుకున్నా కూడా ఎన్నో కోట్ల పుణ్య ఫలితమైతే వస్తుందట. మరి అటువంటి స్వామివారి జన్మ నక్షత్రంగా జరుపుకునే ఈ శివ ముక్కోటి కూడా అందరం కూడా స్వామిని ఇంట్లో అభిషేకం చేసుకొని శివాలయ దర్శనం చేసుకొని స్వామివారికి ఏదైనా అక్కడ అభిషేకాలు చేయటం కానీ లేదా చేయించుకుంటే కనుక మనకి 3 కోట్ల ఏకాదశుల ఫలితం అయితే వస్తుందని చెప్తారు. మరి అటువంటి శివ ముక్కోటి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. ఈ ఆరుద్ర నక్షత్రం అనేది జనవరి 12వ తారీఖు 2025వ సంవత్సరంన ఆదివారం ఉదయం 11:32 నుంచి కూడా ప్రారంభమయ్యి మనకి జనవరి 13 సోమవారం ఉదయం 10:58 వరకు కూడా ఆరుద్ర నక్షత్రం ఉంది. మరి సోమవారం అనేది స్వామివారికి ప్రత్యేకమైన రోజుగా చెప్తూ ఉంటాం. అటువంటి ఉదయం వేళలో కూడా ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి అందులో ఈరోజు మనకి ప్రత్యేకంగా భోగి పండుగ. మనం పెద్దగా పండగగా జరుపుకునే అతి పెద్ద ముఖ్యమైన పండుగ ఈ సంక్రాంతి ముందు రోజు వచ్చి భోగి. పౌర్ణమి వేళ కలిసి వచ్చి ఆరుద్ర నక్షత్రం ఉంటే ఆ రోజున మనం శివముక్కోటిగా జరుపుకోవాలి. అందులో ఈసారి సోమవారం కలిసి రావడం కూడా మరింత విశేషం. పౌర్ణమి, పుష్యమాసం, అలాగే సోమవారం, భోగి పండుగ, ఆరుద్ర నక్షత్రం ఇలా ఎన్నో రకాలుగా కలిసి వచ్చిన ఒక మంచి రోజుగా చెప్పవచ్చు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇటువంటి తిథి అనేది ఇలా కలిసి రావడం కూడా ఈ రోజున చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. మరి ఆరుద్ర నక్షత్రం దర్శనం అనేది మనము నక్షత్ర దర్శనం అనేది రాత్రి వేళలో చేసుకుంటాం కనుక 12 ఆదివారం రాత్రిన మనము ఆరుద్ర నక్షత్ర దర్శనం చేసుకోవాలి. అంటే ఆకాశం దగ్గర ఆ నక్షత్ర దర్శనం కనబడితే కనుక అది చాలా అదృష్టం అని చెప్తూ ఉంటారు. కాబట్టి నక్షత్ర దర్శనం అనేది ఆ రోజు చేసుకోవాలి అని చెప్తారు. మరి ముఖ్యంగా వచ్చేసి సోమవారం ఉదయం మనకి భోగి పండుగ. ఆ రోజు పౌర్ణమి వేళ ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఈ రోజున సోమవారం ఉదయమే తెల్లవారుజామున లేచి శివయ్యకి ఇంట్లో శివలింగం ఉంటే కనుక ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకొని ముందుగానే భోగి కాబట్టి పండగ మనందరం కూడా భోగి మంటలు వేస్తూ ఉంటాము. అలాగే ఇంటి ముందంతా భోగి కుండలతో గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు అని వేసుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రంగా ఉంచుకొని ఇంట్లో శివలింగం ఉంటే కనుక తప్పనిసరిగా శివయ్యకి అభిషేకం చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర శివలింగం లేకపోతే అన్నం చక్కగా అప్పటికప్పుడు అన్నం వండుకొని ఆ అన్నాన్ని ఒక శివలింగం రూపంలో అయినా తయారు చేసుకొని ఆ అన్నం ముద్దతో చేసుకున్న శివలింగాన్ని పూజలో పెట్టుకొని అక్కడ కూడా మీరు పూజలు చేసుకోవచ్చు. ఈ రోజున శివలింగం ఇంట్లో ఉంటే కనుక తప్పనిసరిగా పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం. ఈ ఆరుద్ర నక్షత్రం అనేది తెల్లవారుజామున చేస్తే కూడా ఎప్పుడూ చాలా మంచిదని చెప్తారు. కుదిరితే కనుక 3:30 నుంచి బ్రహ్మముహూర్తంలో ఆ సమయంలో పూజ చేసుకుంటే తెల్లవారే లోపల 5 గంటల లోపల అలా పూజ చేసుకుంటే చాలా మంచిది. లేదంటే ఆ రోజంతా కూడా ఉదయం మనకి 10:58 వరకు కూడా సోమవారం ఉదయం 13వ తారీఖు ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఈలోపైన పూజ అనేది చేసుకుంటే శివయ్యకి చాలా మంచిది. సోమవారం, భోగి, పౌర్ణమి, అలాగే ఆరుద్ర నక్షత్రం ఇలా అన్ని రకాలుగా కలిసి వచ్చిన అతి ముఖ్యమైన రోజుగా ఈ సోమవారాన్ని చెప్తూ ఉంటారు. మరి ఈ రోజున శివయ్యకి పంచామృతాలతో కానీ అలాగే గంధపు నీళ్ళతో, విభూది నీళ్ళతో కానీ, పసుపు కుంకాలతో కానీ, చెరుకు రసం లేదా కొబ్బరి నీళ్ళు లేదా జ్యూసులతో కానీ, పండ్ల ముక్కలతో కానీ ఇలా ఎలా అయినా స్వామివారికి మీరు అభిషేకం చేస్తే కనుక చాలా మంచిది. ఒకవేళ ఇవేమీ చేయలేమంటే ఒక గ్లాస్తో నీరు తీసుకుని ఒక చెంబుడు జలం పోసినా కూడా ఆయన చాలా సంతృష్టి చెందుతాట. శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి ఈ
ఈ రోజున తప్పనిసరిగా ఈ విధంగా అభిషేకం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భోగి రోజు గోదాదేవి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తుంటారు కనుక మనకి ఇది చాలా ముఖ్యమైన రోజుగా చెప్తుంటాము. హరిహరాదులిద్దరినీ కూడా మనం పూజించి అతి ముఖ్యమైన రోజుగా ఈసారి జనవరి 13వ తారీఖు మనం చేసుకోవాల్సిన పూజ అనమాట. ముఖ్యమైన రోజుగా చెప్తూ ఉంటాము. ఇటు గోదాదేవి కళ్యాణంగా స్వామివారిని పూజిస్తూ ఉంటాము. ఎవరైతే ఈ ధనుర్మాసం మొత్తం పూజ చేయలేని వారు ఎవరైతే ఉంటారో ఇది ఒక్కరోజు చేసినా కూడా ఈ పూజ ఈ విధంగా ధనుర్మాసం నెల రోజులు చేసిన పుణ్య ఫలితాన్ని అయితే పొందవచ్చు. కాబట్టి మనము 13వ తారీఖు స్వామివారికి ఆర్ద్రోత్సవంగా ఆర్ద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజున శివయ్యకి పూజ చేసుకోవటము, అలాగే ఇటు వెంకటేశ్వర స్వామి వారికి శ్రీరంగనాథుల వారి గోదాదేవి కళ్యాణం జరుగుతుంది కనుక ఈ రోజున మనం పూర్తిగా కళ్యాణాన్ని స్వామివారిది చేయలేకపోయినా ఇంట్లో స్వామివారిది అమ్మవారిది గోదాదేవి అమ్మవారి చిత్రపటం ఉంటే గోదాదేవి అమ్మవారిది కూడా పెట్టుకొని ఈ రోజున పూజ చేసుకోండి. ఇటు శివయ్యకు కూడా అభిషేకం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మనకి సిరి సంపదలని సకల అష్ట ఐశ్వర్యాలను కలిగించే అతి ముఖ్యమైన రోజుగా ఈ శివ ముక్కోటిని చెప్తారు. మనము ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందని స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తామో ఈ శివ ముక్కోటి రోజు పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చినప్పుడు చేసుకునే ఈ శివ ముక్కోటికి కూడా ముక్కోటి ఏకాదశి ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎంత ఫలితం అయితే ఉంటుందో ఆ ఫలితం ఈ ఒక్క శివముక్కోటికి పూజ చేయడం వల్ల పొందవచ్చట. అందుకని శివలింగం ఉన్నవారు ఈ విధంగా చేయండి. శివలింగం లేకపోతే తెచ్చి ఇంట్లో పెట్టుకొని చాలా మంచిది. అలాగే లేదా రుద్రాక్ష ఉంటే రుద్రాక్షను పెట్టుకొని స్వామివారిగా భావించి పూజ చేసుకొని అభిషేకం చేసుకోండి. ఏదైనా దేవాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. మీరే సొంతంగా చేసుకుని ఏదైనా శివాలయాల్లో మీరే శివలింగానికి జలంతో అభిషేకం చేసుకునే వీలుంటే అభిషేకం చేసిరండి. చాలా మంచిదండి ఈరోజు. అయితే ప్రత్యేకంగా ఉపవాసం ఉండాలా అని అంటే ఉపవాసం ఉండేవాళ్ళు ఆరోగ్యం బాగుంటూ ఉండొచ్చు, కానీ ప్రత్యేకంగా ఉపవాసం ఏమైతే ఏం లేదు. పూజ చేసుకునేంత వరకు కొంచెం పెందలాడే పూజ చేసుకొని పాలు పండ్లు అటువంటివి తీసుకుంటూ ఉంటారు. లేదా పూర్తిగా ఉపవాసం పండగ రోజు కాబట్టి ఉపవాసం ఉండలేమో అని అనుకుంటే కనుక మీరు మామూలుగా పూజ చేసుకునే వరకు పాలు కాఫీ అటువంటివి తీసుకొని పూజ అయిన తర్వాత మీరు మామూలుగా తినచ్చు. అయితే ఈ రోజున సాత్వికమైన ఆహారం తింటే చాలా మంచిది. ఇలా స్వామికి అభిషేకం చేసుకున్నవారు అయితే కనుక ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా వచ్చేసి 12వ తారీఖు ఆదివారం రాత్రి ఆరుద్ర నక్షత్రం రాత్రి సమయాన నక్షత్ర దర్శనం చేసుకోవాలంటారు. ఆ రోజు కనిపించే నక్షత్రం కూడా ఆరుద్ర నక్షత్రం దర్శనమిస్తుందట. ఈ రోజున స్వామివారి దర్శనమే మనకి కలిగినంత పుణ్యం అయితే లభిస్తుందన్నమాట ఈ నక్షత్ర దర్శనం చేసుకోవటం వల్ల. ఈ విధంగా మనము ఈ 13వ తారీఖు ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10:58 వరకు మాత్రమే ఉందన్నమాట. పూజ చేసుకునేటప్పుడు కూడా విభూది అక్షింతలు, అలాగే ముఖ్యంగా వచ్చేసి కొబ్బరి దీపారాధన చేయడం లేదా పిండి ప్రమితో దీపారాధన చేసుకుని పూజ చేయటం, ఇలా ఏవైనా మీరు స్వామివారికి దీపం చేసి బిల్వదళాలు దొరికితే కనుక ఆ బిల్వదళాలు అంటే మారేడు దళాలు అంటాం కదా, ఆ మారేడు దళాలు తెచ్చి స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా ఈ విధంగా ప్రత్యేకంగా చేసుకుని అతి ముఖ్యమైన ముక్కోటి ఈ శివ ముక్కోటి అనమాట. ఈ రోజున శివయ్యకి ఏదైనా వండి నివేదన చేయవచ్చు. లేదా పాలు పండ్లు ఇటువంటివి కొబ్బరికాయ కూడా నివేదన చేయటం ఇటువంటివి ఏవైనా కూడా నివేదన పెట్టవచ్చు. బెల్లం పెట్టవచ్చు. అట్టిపళ్ళు కానీ ఏవైనా కూడా స్వామివారికి నివేదన చేసి అది ప్రసాదంగా ఇంట్లో అందరూ కూడా తీసుకుంటే చాలా మంచిది. అభిషేకం చేసిన జలం ఏదైతే ఉందో ఆ నీటిని అయితే కనుక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకసారి తల మీద చల్లుకోండి. తప్పనిసరిగా చల్లుకోండి. ఇది మంచి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. శివయ్య అభిషేకపు నీళ్లు అలాగే ఇల్లంతా కూడా ఒకసారి చల్లుకోండి. మిగతా నీటిని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పోయండి. పంచామృతాలతో చేస్తుంటే కనుక అవి తీర్థం కింద స్వీకరించండి. ఆర్ద్ర నక్షత్రం అనేది మనకి శివయ్య జన్మ నక్షత్రంగా చెప్తారు. అటువంటి ఆర్ద్ర నక్షత్రం వస్తే దీన్నే మనం ఆర్ద్ర నక్షత్రం అని అంటాము. ఆర్ద్రోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అన్ని దేవాలయాల్లో కూడా విశేషంగా స్వామివారికి పూజలు జరిపి ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పిస్తూ ఉంటారు. అలా కుదిరినంత వరకు స్వామివారి దర్శనం కూడా చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇదండి శివ ముక్కోటి గురించి. మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది, అలాగే అర్థమైంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. నమస్కారం.